హాయ్! హలో! వెల్కమ్ టు 'తేజ అన్‌ఫిల్టర్డ్'. హైదరాబాద్ నుంచి చానా రోజులైంది గానీ, వీడియో తీయలేదు. సో, ఇవాళ మిడ్‌నైట్ ఎందుకో నాకు మటన్ మరగ తాగాలనిపించింది. సో, ఇంటి దగ్గర నుంచి ఓల్డ్ సిటీ వెళ్ళి, మటన్ మరగ తాగుదాం ఈరోజు. ఇదే ఒక వ్లాగ్‌గా తీద్దాం. ఎందుకంటే, ఇక్కడికొచ్చాక ఒక్క వ్లాగ్ గూడా తీయలేదు. చాన్నాళ్ళయింది వీడియో తీసి. అప్పుడెప్పుడో నా సర్టిఫికేట్స్ వీడియో ఏమో తీసినట్టున్నా. సో, ఇక్కడికెందుకొచ్చాననేది తర్వాత మాట్లాడుకుంటే, ముందైతే ఈ వ్లాగ్ ఫినిష్ చేద్దాం. టైం 2 అవుతుంది. నేను మా బావ కలిసి ఓల్డ్ సిటీకెళ్తున్నాం. లెట్స్ సీ అక్కడ దొరుకుతాం మనకు తెలియదు. దొరికితే మాత్రం విల్ హ్యావ్ ఎ ట్రీట్ అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ చేస్తున్నాను. లెట్స్ సీ ఏమవుతావు ఈరోజు. దొరికితే ఒక బ్లాగ్ అవుతుంది, లేదంటే ఒక డిలీటెడ్ వీడియోలో మిగిలిపోతుంది అంతే. ఒక రెస్టారెంట్ లో ట్రై చేసాము. వీడి దగ్గర మటన్ మరగ లేదన్నా, ఓన్లీ మండి ఉందన్నాడు. వీడు 4 దాకా ఉంటానని చెప్పాడు. చూద్దాం, మనకి బయట ఎక్కడ దొరకలేదంటే మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి ఏదుంటే అది తినేసి వెళ్ళిపోదాం. లెట్స్ సీ. కాకపోతే ఇవాళ నా టార్గెట్ మటన్ మరగ. ఇంకో రెస్టారెంట్కి వెళ్ళి చూద్దాం. రెస్టారెంట్ నెంబర్ 2 ఇక్కడ కూడా దొరకలేదు మనకి. లెట్స్ సీ ఇంకెక్కడ దొరుకుతుందో. 2 రెస్టారెంట్స్ లేదంట. ఇంత డిమాండ్ ఏంటి ప్రోడక్ట్ కి? అసలు నాకు దీని మీద ఎందుకు క్రేవింగ్ వచ్చింది అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఇవన్నీ తింటూ మాట్లాడుకుందాం. ఓకే, తుక్కుగూడ నుంచి బండి తోలుకుంటూ లిటరల్లీ చార్మినార్ వచ్చేసాము. కానీ నాకు ఇక్కడెక్కడ మటన్ మరగ దొరకలేదు. దొరికితే మీకు అప్డేట్ చేస్తా. ఎత్తుకో మాకండి ప్లేస్లు. చార్మినార్ నాకు గట్టి కనబడితే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మళ్ళీ మాట్లాడుకుందాం. 3 రెస్టారెంట్స్ చూసాం. నంబర్ 3 రెస్టారెంట్ లో కూడా ఇక్కడ లేదంట. మనోడు షాదాబ్కి వెళ్ళంటున్నాడు. ఎలా ఇక్కడ దాకా వచ్చాం కదా, షాదాబ్కి వెళ్ళి కొనుక్కుందాం, అక్కడ దొరుకుద్దేమో. లెట్స్ సీ. రెస్టారెంట్ నెంబర్ 3 ఇదిగో ఇదే. హోటల్ నయాబు క్లోజ్, హోటల్ షాదాబు క్లోజ్. ఏమైతే బాధరా ఇది. రాత్రి అంతా ఫుడ్ దొరుకుద్ది అన్నారు. ఇక్కడ రాకముందు రూట్లన్నీ తిరుగుతున్నాం, ఒక రెస్టారెంట్ ఓపెన్ లో లేదు. టైం ఎంత? 3 అవుతుంది అంతే. జస్ట్ ఏంటి బాబా అన్న, ఇంకోసారి 3 అవుతుంది అంతే. జస్ట్ A few inches later. ఓల్డ్ సిటీలో పదవలేదు కాబట్టి మళ్ళీ మన ఏరియాకి పోతాను. ఫస్ట్ పోయిన రెస్టారెంట్ అక్కడికి వెళ్ళి మటన్ ఏదో ఉంటే అది తినేసి ఈ రోజుకి మరుగు కోసం అని నేను యుద్ధంలో నేను ఓడిపోయాను ఫ్రెండ్స్. ఊరు దాటి సరే సిటీ దాటి ఎక్కడో వచ్చా బయటికి. ఇక్కడి నుంచి మళ్ళీ తప్పించుకోవాలి. రోడ్డు అర్థం కావట్లేదు నాకు. మొత్తానికి నేను ఫస్ట్ పోయిన రెస్టారెంట్ కనిపెట్టి అక్కడ ఏదుంటే అది తినేసి ఇంటికి పోయి బొచ్చుంటా. చాలా దూరం డ్రైవ్ చేశాక అటు తిరిగి ఇటు తిరిగి అంతా తిరిగి ఫస్ట్ ఎక్కడికైతే వచ్చామో మళ్ళీ ఎక్కడికి వచ్చి ఆగామన్నమాట. సో ఇక్కడ ఏది ఉంటే అది తినేసి ఇంటికి వెళ్ళి పడుకోవాలి. కళ్ళు చేసినట్లయితే ఎర్రగా అగ్ని. ఇంటికి వెళ్ళి పడుకుందాం. ఒక్కొక్కసారి ఇలాంటివి మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తిరిగి మనకి ఎక్కడ దొరకపోగా ఇక్కడ మటన్ కూడా అయిపోయిందంటే లాస్ట్ కి చికెన్ తో స్టార్ట్ ఉంది. సో చికెన్ మండి తినేసి ఇంటికి చంపనమాట. మేక కోసం వస్తే లాస్ట్ కోడి దొరికింది. ఆ కోడితో అడ్జస్ట్ అవ్వాలి. చికెన్ మండి అంట, అది మాత్రమే ఉందంట. తినేసి లాస్ట్ లో రివ్యూ ఇస్తా. పండగ చేసుకోండి. సూప్ తాగుదామని వచ్చి మండి తిన్నా. ఇంట్లో ఆల్రెడీ ఇంత అన్నం తిన్నా, మళ్ళీ ఇప్పుడు మండి తినాల్సింది. మొత్తం ఫుల్ గా ఉంది. టైం 4 అవుతుంది. వేరేమో తెలియదు. కుదిరితే ఈ వీడియో ఎడిట్ చేసుకుని పొద్దున్న పోస్ట్ చేస్తా. మొత్తానికి బ్లాగ్ ఫెయిల్, కానీ నేను పోస్ట్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తుంటా. ఇప్పటికి ఫినిషింగ్ ఇదో కాదు నాకు తెలియదు. ఒక ఫినిషింగ్ ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, ఈ రెస్టారెంట్ పేరు కూడా నాకు కట్ట తెలియదు. మేబీ మటన్ తినాలని అనుకోని మటన్ దొరక చికెన్ తినడం వల్ల అనుకుంటా. నాకు చాలా యావరేజ్ గా అనిపించింది. ఓకే, ఎంత కాదన్నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.